హలో అండి. వెల్కమ్ టు కిరణ్ ప్రాపర్టీస్. సో, ఈరోజు మనకు కాప్రాలో ఒక 4 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్‌కి రావడం జరిగింది. ఇది వెస్ట్ ఫేసింగ్‌లో ఉంది. సో, మీరు ఒకసారి పార్కింగ్ స్పేస్ చూడొచ్చు ఇక్కడ. పార్కింగ్ స్పేస్ అండ్ పార్కింగ్‌లో కూడా మనకు పైన ఫాల్స్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మెయిన్ డోర్ వ్యూ పక్కన మనకు స్పేస్ కూడా వదిలారు. ఒకసారి లోపలికెళ్ళి చూద్దాము. సో, లోపల కూడా హాల్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్‌లో మనకు షెల్ఫ్స్ అండ్ 2 విండోస్ అయితే ఉన్నాయి. ఇది వితౌట్ అటాచ్డ్ బాత్రూమ్. సో, ఫాల్స్ సీలింగ్ మీరు చూడొచ్చు. సో, డోర్స్ కూడా చాలా స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు నియర్ టు స్కూల్స్ అండ్ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా నియర్ బైయే ఉన్నాయి. సో, హాల్ వ్యూ ఇక్కడ నుంచి చూస్తే ఒకసారి మనం సెకండ్ బెడ్రూమ్‌లో కూడా వెళ్దాము. ఇది వచ్చేసి మనకు విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్‌లో. సో, ఇందులో కూడా మనకు ఒక విండో, షెల్ఫ్స్ అన్నీ కూడా బిల్డ్ చేశారు. సో, ఇది రెడీ టు మూవ్ హౌస్. సో, 180 స్క్వేర్ యార్డ్స్ 3,300 ఎస్ఎఫ్టీతో వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ హాల్లో ఉన్న ఒక కామన్ బాత్రూమ్ మీరు చూడొచ్చు. సో, కంప్లీట్ టైల్ ఫినిషింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మనం ముందుకు వచ్చాక డైనింగ్ హాల్లో కూడా ఒక పెద్ద విండో విత్ షెల్ఫ్స్. సో, స్పేస్కి అయితే ఎక్కడ కూడా స్పేస్ లేదని అయితే ఉండదు. సో, అన్ని దగ్గర కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో, ఇది పైన కిచెన్లో ఉన్న ఫాల్ సీలింగ్ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ మీరు చూడవచ్చు. సింక్ కూడా ఉంది ఇక్కడ. సో, కిచెన్లో కూడా ఒక విండో. సో, లైటింగ్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో, ఒక్కసారి బయట వెళ్ళి చూద్దాం. వెనక వైపు వచ్చేసి మనకు డ్రైన్ అవుట్ సెషన్ అండ్ ఇక్కడ మనకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. సో, మంజీరా పైప్ లైన్ కూడా మనకు వెనక వైపు కావాలంటే పెట్టించుకోవచ్చు. సో, ఇక్కడ ఇది వచ్చేసి మనకు అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉంది. సో, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కూడా పక్కన ఉన్నాయి. సో, రోడ్స్ కూడా అన్నీ నీట్గా ఉండడం జరిగింది. సో, ఇక్కడ మనకు పక్కనే మనకు ఒక పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో, పూజా రూమ్ కూడా మనకు మొత్తం కంప్లీట్ టైల్ ఫినిషింగ్ అయితే ఉంది. కింద ప్లాట్ఫామ్ అయితే లేదు, బట్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. సో, పూజా రూమ్ డిజైనింగ్ అనేది మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. సో, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఇది ఇక్కడ కూడా 2 BHK, బట్ ఇక్కడ హాల్ అనేది ఇంకొంచెం స్పేషియస్గా ఉంటుంది కంపేరింగ్ టు గ్రౌండ్ ఫ్లోర్. సో, ఇక్కడ మనకు హాల్లో నుంచి ఒక డోర్ అండ్ ఇక్కడ మనకు వాష్రూమ్ పక్కన స్పేస్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ హాల్లో. సో, కింద ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది కూడా వితౌట్ అటాచ్డ్ బాత్రూమ్. సో, ఒక విండో అయితే ఉంది. సో, మీరు హాల్ వ్యూ చూడొచ్చు. చాలా స్పేషియస్ హాల్ అనమాట. సో, దీంట్లో మీరు రెంటల్గా యూజ్ చేసినా కూడా అప్రాక్సిమేట్లీ 15,000 అయితే రెంట్ అయితే రావడం జరుగుతుంది ఈ ఏరియాలో. అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. సో, ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ అండ్ కిచెన్. సో, ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది పైన ఇవ్వడం జరిగింది. సో, ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్. సో, మీరు ఇక్కడ కూడా మన ఫాల్ సీలింగ్ అనేది అంతా చూడొచ్చు. ఈ బెడ్రూమ్లో మనకు 2 విండోస్ అండ్ షెల్ఫ్స్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ సో, స్పేస్కి అయితే నాకైతే చాలా స్పేషియస్గా అనిపించింది చూసినప్పుడు అయితే. సో, మీరు హాల్ వ్యూ అనేది ఎంత పెద్దగా ఉందనేది మీరు ఇక్కడ నుంచి మీకు అర్థమైపోతుంది. సో, పక్కకి వెళ్ళి చూస్తే నాకు కిచెన్ ప్లాట్ఫామ్. సో, అండ్ వెనుక వైపు వ్యూ ఒకసారి అయితే చూద్దాము. సో, వెనుక వైపు రాగానే మీకు ఇక్కడ వాష్ ఏరియా అయితే ఉంది. సో, కింద ఇచ్చినట్టే మనకు సేమ్ వెనుక వైపు వాష్ ఏరియా అనేది ఇచ్చారు. ప్లస్ మీరు వ్యూ చూడవచ్చు. సో, ఈ ఇండిపెండెంట్ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే కాంటాక్ట్ చేయండి కిరణ్ ప్రాపర్టీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో, మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.